హలో హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి కొన్ని అరబీ పదాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే లైక్ చేయండి. మనకు తెలివారికి ఈ వీడియో యూజ్ అవుద్ది అనుకుంటే మర్చిపోకుండా షేర్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ వీడియోకి లైక్ అయితే ఇవ్వట్లేదు. ప్లీజ్ లైక్ ఇవ్వండి. మీ లైక్ అయితే నాకు కొంచెం ప్రోత్సాహంగా ఉంటుంది మంచి వీడియోలు చేయడానికి. ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ వచ్చేసి మనం తెలుగులో అంటాం కదా, ఏమైంది, ఏం జరిగింది, ఇలా అడిగే పదాలని అరబీలో వచ్చేసి షుయ్ అంటారు. షుయ్ అంటే ఏమైంది, ఏం జరిగింది అని అర్థం. అలాగే కొన్ని సందర్భాల్లో వచ్చేసి షూసార్ అంటారు. అంటే ఏం జరిగింది అనే పదానికి షూసార్ అంటారనమాట. షూసార్ అంటే ఏం జరిగిందని. షుయ్ అంటే ఏమైంది, ఏం జరిగింది అని కూడా అర్థం వస్తుంది. అలాగే షునుఫీ అంటే ఏముంది లేదా ఏమైంది అని రెండు విధాలుగా అర్థం వస్తుంది అనమాట. ఇక్కడ అర్థం చేసుకోండి మీరు. ఈ పదాల్లో మధ్యన ఉన్న తేడాలు అయితే మీరు అర్థం చేసుకుంటే అర్థమవుద్ది అనమాట. షునుఫీ అంటే షును అంటాం కదా, షును అంటే ఏమిటి అనే పదానికి షును అంటారు. షునుఫీ అంటే ఏముంది లేదా ఏమైందని కూడా ఈ పదాన్ని యూజ్ చేస్తారనమాట. ఏమైంది, ఏముంది అనే పదాన్ని చెప్పేటప్పుడు షునుఫీ అంటారు. షుయ్ అంటే ఏమైంది లేదా ఏం జరిగిందని. కొన్ని సందర్భాల్లో షూసార్ అని కూడా అంటారు ఏం జరిగింది అనే పదానికి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైందని చెప్పేటప్పుడు షుయ్ అని చెప్పాను కదా, షుయ్ అంటారని. నీకు ఏమైంది అని చెప్పేటప్పుడు మగవాళ్ళకి షుయీక్ అంటారు. షుయీక్ లేదా షుయీక్ ఎంత అంటారు. అదే ఆడవాళ్ళకి వచ్చేసి స్వీచ్ అంటారు. లేదా స్వీచ్ ఎంతి ఇలా అనమాట. ఆడవాళ్ళకి ఒకలాగా మగవాళ్ళకి ఒకలాగా చెప్తారనమాట. లేదు మామూలుగా చెప్పేటప్పుడు అంటే ఏమైంది, ఏం జరిగింది అని చెప్పేటప్పుడు షుయ్ అంటారనమాట. షూషార్ అని కూడా అంటారు. ఇందా చెప్పాను కదా. ఇక్కడ ఒకటి గమనించండి మీరు, ఏదైనా సౌండ్స్ కానీ పిల్లల మాటలు కానీ వినిపిస్తే మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. మ్యాక్సిమం సౌండ్ రాకుండా ట్రై చేస్తున్నాను నేనైతే. నేను వారం రోజుల నుంచి ట్రై చేస్తానండి వీడియోకి వాయిస్ ఇద్దామనేసి. అస్సలు కుదరట్లేదు. పిల్లలకు ఇప్పుడు సెలవులు కదా, స్కూల్ లేవు కదా, ఇంట్లో యమారచ్చగా ఉంటున్నారనమాట. అసలు వాయిస్ ఇద్దామంటేనే వచ్చి కూర్చునేటప్పుడు గోల కింద ఉంటున్నారు. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఎలాగైనా ఈరోజు పూర్తి చేద్దామనేసి స్టార్ట్ చేశాను అనమాట. కొంచెం మీరు అడ్జస్ట్ చేసుకుంటే నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. నేను అందుకే వీడియోస్ కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నాను అనమాట ఈ మధ్యని. అసలు రోజుకు ఒక వీడియోని అప్లోడ్ చేద్దామని గట్టిగా అనుకున్నాను మనసులో, కానీ కుదరట్లేదు వాయిస్ ఇవ్వడానికి అనమాట. మీరు అర్థం చేసుకోండి కొంచెం. అలానే నెక్స్ట్ వచ్చేసి బెల అంటే ఇది చాలా పదాలకు ఉపయోగిస్తారనమాట. ఇది యాడ్ చేసి మాట్లాడవచ్చు కొన్ని పదాలు అరబీలో. బెల అంటే అవును, ఖచ్చితంగా అనే పదాలకు ఉపయోగిస్తారనమాట. ఇది ఎలాగంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, ఇప్పుడు మనల్ని ఎవరైనా నెగిటివ్గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. అంటే తిన్నావా, వెళ్ళావా, ఇప్పుడేంటి చేసావా, ఇలాంటి పదాలని నెగిటివ్గా అడిగే పదాలకి మనం పాజిటివ్గా చెప్పేటప్పుడు ఇది బలంగా అంటే ఖచ్చితంగా మనం చెప్పే పదం ఎలాగంటే చేశాను, తిన్నాను, ఇలాంటి మనం ఖచ్చితంగా అంటే ఒక నిజాన్ని ఖచ్చితంగా చెప్పినప్పుడు అనమాట ఈ బెల అనే పదాన్ని ఉపయోగిస్తారు. దీనికి సంబంధించి కొన్ని పదాలు అయితే చెప్తాను నేను ఇప్పుడు, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా వెళ్ళావా, వెళ్తావా అని అడిగేటప్పుడు మనం చెప్తాం కదా, మనం వెళ్ళలేదు అనుకోండి, ఒకవేళ నేను వెళ్ళలేదు అని చెప్పడానికి లానా మైరు అంటే నేను వెళ్ళలేదని. నేను వెళ్ళాను అని చెప్పడానికి, వెళ్తానని చెప్పడానికి ఇది సందేహం లేకుండా వెళ్తాను అని చెప్పడానికి అనమాట. బల అరో అంటే నేను వెళ్తాను. లేదా నేను వెళ్ళాలి అని చెప్పేటప్పుడు ఎబురో అంటే వెళ్ళాలి. దీన్ని స్ట్రాంగ్గా మనం ఖచ్చితంగా సందేహం లేనప్పుడు, సందేహం లేకుండా చెప్పేటప్పుడు బెల అని యాడ్ చేసుకోవాలి. అంటే బెల ఎబురో లేదా బెల ఎబురో అంటే నేను ఖచ్చితంగా, అవును నేను ఖచ్చితంగా వెళ్ళాలి అంటే ఎలాంటి సందేహం లేకుండా చెప్పినట్టు అనమాట బెల అని యాడ్ చేసుకున్నప్పుడు. అలాగే నేను చేస్తానని చెప్పేటప్పుడు అరబీలో అసౌవి లేదా అనసౌవి అంటే నేను చేస్తాను. దీన్ని స్ట్రాంగ్గా అంటే ఎలాంటి సందేహం లేకుండా మనం ఖచ్చితంగా చెప్పినప్పుడు బెల అసౌవి
బల అసౌవి అంటే నేను ఖచ్చితంగా చేస్తానని చెప్పినప్పుడు అనమాట, స్ట్రాంగ్గా చెప్పినప్పుడు. అలాగే బల బిసౌవి, బల బిసౌవి అంటే ఖచ్చితంగా చేయాలనేసి చెప్పినప్పుడు అనమాట. ఇప్పుడు అంటే ఇప్పుడు చేయాలి, అవును ఖచ్చితంగా ఇప్పుడు చేయాలని చెప్పాలంటే ఇప్పుడు అని యాడ్ చేసుకుంటే సరిపోద్ది. అంటే అల్హేన్, ఇప్పుడు అనే పదాన్ని అరబీలో అల్హేన్ అంటారు. బెల ఎబిసౌ అల్హేన్, బెల ఎబిసౌ అల్హేన్ అంటే ఖచ్చితంగా ఇప్పుడు చేస్తాను అని చెప్పినట్టు అనమాట. నేను చేశాను అని చెప్పడానికి సౌవైత్ సౌవైత్ అంటే నేను చేశాను. దీన్ని స్ట్రాంగ్గా అంటే బెల అని యాడ్ చేసినప్పుడు స్ట్రాంగ్ అవుద్ది అనమాట. బెల సౌవైత్ బెల సౌవైత్ అంటే నేను చేశాను, ఖచ్చితంగా నేను చేశాను అని చెప్పినట్టు. అలాగే బెల షూప్త్, బెల షూప్త్ అంటే నేను చూశాను ఖచ్చితంగా, ఇది స్ట్రాంగ్గా చెప్పినప్పుడు అనమాట. ఇలాగా మనం ఏదన్నా ఖచ్చితంగా చెప్పినప్పుడు అవును నేను చేశాను, ఇలాగా ఏదైనా స్ట్రాంగ్గా చెప్పినప్పుడు ఈ బెల అనే పదాన్ని యాడ్ చేసుకుని చెప్తారనమాట. ఈ పదాలనికనే కాదు ఇంకా చాలా పదాలకి బెల అనే పదాన్ని ఉపయోగిస్తారనమాట. అలానే బయ్యన్ అంటే ఇప్పుడు మనం అంటాం కదా కనిపిస్తుంది, కనబడుతుంది లేదా కనబడింది ఇలా అంటాం. ఇలాంటి పదాలని బయ్యన్ అంటారు అరబీలో. బయ్యన్ కనిపిస్తుంది, కనిపించింది, కనబడింది ఇలాంటి పదాలకు అనమాట. మా బయ్యన్ అంటే కనిపించడం లేదు, కనబడలేదు లేదా కనిపించడం లేదు అంటే మా బయ్యన్, అరబీలో మా బయ్యన్ అంటే కనిపిస్తుంది అని, మా బయ్యన్ అంటే కనిపించట్లేదని. ఇక్కడ చూడండి బెల అనే పదాన్ని ఇక్కడ యూజ్ చేయొచ్చు, ఇక్కడ అవసరం పడద్దు అనమాట. బెల బయ్యన్ అంటే నాకు కనిపిస్తుంది, ఖచ్చితంగా నాకు కనిపిస్తుంది అని ఇక్కడ స్ట్రాంగ్గా చెప్పినట్టు అనమాట. బెల అని యాడ్ చేసుకుని బెల బయ్యన్ నాకు కనిపిస్తుంది ఖచ్చితంగా, అవును నాకు ఖచ్చితంగా కనిపిస్తుంది. మా బయ్యన్ నాకు కనిపించట్లేదు అని మా బయ్యన్ ఇలా అనమాట. ఈ బెల అనే పదాన్ని చాలా పదాలకి యూజ్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా, ఇక్కడ కూడా యాడ్ చేసి చూడండి. అలానే హస్సన్ అంటే ఇప్పుడు దొరికింది అంటాం కదా మనం, ఏదన్నా దొరికినప్పుడు దొరికింది అంటే హస్సన్. దీన్ని మరో విధంగా ఎల్గా అని కూడా అంటారు. ఎల్గా అన్న హస్సన్ అన్న రెండు ఒకటే అర్థం వస్తుంది. కొన్ని సందర్భాల్లోనేమో హస్సన్ అని ఉపయోగిస్తారు, కొన్ని సందర్భాల్లో ఎల్గా అనే పదాన్ని ఉపయోగిస్తారనమాట. మయల్గా లేదా మాసన్ మయల్గా అన్న రెండు పదాలకి దొరకలేదని అర్థం వస్తుంది. దొరకలేదు అంటాం కదా మనం, దీనికి రెండు విధాలుగా అనమాట. కొన్ని సందర్భాల్లో మయల్గా, కొన్ని సందర్భాల్లో మాసన్. ఎల్గా అన్న హసన్ అన్న ఒకటే దొరికిందని. మయల్గా మాసన్ అంటే దొరకలేదని. ఇప్పుడు ఏదైనా షాప్కి వెళ్ళినప్పుడు ఏదైనా వస్తువు దొరకకపోతే మాసన్ అంటారు. మాసన్ అంటే అగరాద్ మాసన్ అంటే ఆ వస్తువులు నాకు దొరకలేదని చెప్తారు కదా, అగరాద్ మాసన్ వస్తువు నాకు దొరకలేదని చెప్పినప్పుడు మాసన్ అంటారు. అది దొరికిందంటే హసన్ అంటారు. ఇప్పుడు ఏదైనా ఇంట్లో వస్తువులకు సంబంధించింది ఎల్గా అంటారు, అంటే దొరికిందని. ఎక్కువగా ఉపయోగించేది ఏంటంటే ఎల్గా అనే పదాన్ని ఉపయోగిస్తారంటే దొరికిందని చెప్పడానికి. హస్సన్ అనే పదాలు తక్కువ అనమాట, తక్కువ యూజ్ చేస్తారా. అలాగే ఎల్గా మాయల్గా అనే పదానికి ఎక్కువ వాడకం ఎక్కువ ఉంటుంది అనమాట. మాయల్గా అంటే రెండింటికి ఒకటే అర్థం వస్తుంది, దొరికింది దొరకలేదని రెండు ఒకటే అర్థం. కానీ ఎక్కువగా అరబీలో ఉపయోగించేది దొరికింది దొరకలేదనే పదానికి ఎల్గా మాయల్గా ఈ పదాలను ఎక్కువ వాడతారనమాట అరబీ వాళ్ళు. అలాగే అస్సల్ అంటే తేన్ని, హనీ అంటాం కదా, తేన్ని అస్సల్ అంటారు అరబీలో. హస్సన్ అస్సల్ రెండు పలకటానికి ఒకే విధంగా ఉంటాయి, కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది అనమాట. హస్సన్ అంటే దొరికిందని, అస్సల్ అంటే తేనె అని అర్థం. ఇప్పుడు ఏదన్నా దొరికిందా అని అడిగేటప్పుడు లెగేతి అంటారు. లెగేతి అంటే దొరికిందా, నీకు దొరికిందా అంటే లెగేతి. మలగేతి అంటే నీకు దొరకలేదా అని చెప్పేటప్పుడు మలగేతి అని. లా మాయల్గా నాకు దొరకలేదు, నాకు దొరకలేదు అని చెప్పేటప్పుడు లానమాయల్గా. లేదంటే మలగైత్ అని కూడా చెప్పవచ్చు. మలగైత్ లానమాయల్గా మలగైత్ ఇలా చెప్పొచ్చు అనమాట, అంటే నాకు దొరకలేదు అనేసి. అలాగే దౌరి అంటే వెతకడం అనమాట. ఇప్పుడు ఏదన్నా ఒక వస్తువుని వెతుకు అని చెప్తారు కదా, వెతుకు అని చెప్పేటప్పుడు దౌరి అంటారు. ఒకవేళ ఆ వస్తువు దొరకలేదు అనుకోండి, ఇప్పుడు వెతికాము మనకు దొరకలేదని చెప్పాలంటే
అనదవ్వర్తమయల్గా లేదా దవ్వర్తమయల్గా అని చెప్పొచ్చు. అనదవ్వర్తమయల్గా అంటే నేను ఎతికాను, నాకు దొరకలేదు. ఇదే పదాన్ని స్ట్రాంగ్గా చెప్పాలి అంటే ఇక్కడ బెల అని యాడ్ చేసుకోవాలన్నమాట. అంటే ఖచ్చితంగా నేను వెతికాను, అవును నేను వెతికాను, నాకు దొరకలేదు అని ఖచ్చితంగా చెప్పేటప్పుడు ఈ బెల అనే పదాన్ని యూజ్ చేసుకోవచ్చు. బెల అనదవ్వర్తమయల్గా, బెల అనదవ్వర్తమయల్గా అంటే ఇక్కడ బెల అని యాడ్ చేసుకున్నప్పుడు ఈ పదం అంటే మనం చెప్పే మాట స్ట్రాంగ్ అవుద్ది అనమాట. బెల అనదవ్వర్తమయల్గా అంటే అవును నేను వెతికాను, అవును ఖచ్చితంగా నేను వెతికాను, దొరకలేదు అని చెప్పినప్పుడు ఇలా చెప్పాలన్నమాట. ఇక ఫైనల్గా మెయిన్ వర్డ్స్, మనం ఇందులో చెప్పుకున్న మెయిన్ వర్డ్స్ని ఫైనల్గా గుర్తు చేసుకుందాం మళ్ళీ ఒకసారి. బెల అంటే మనం ఏదన్నా పాజిటివ్గా ఏదన్నా చెప్పేటప్పుడు దానికి సందేహం లేకుండా చెప్పేటప్పుడు ఈ పదాన్ని ఉపయోగిస్తారనమాట. అవును ఖచ్చితంగా అనే పదాలకి అంటే స్ట్రాంగ్గా ఏదన్నా మనం స్ట్రాంగ్గా చెప్పేటప్పుడు అనమాట. బయ్యన్ అంటే కనిపిస్తుందని, మా బయ్యన్ అంటే కనిపించట్లేదనేసి. ఎల్గా లేదా హస్సన్ అంటే దొరికింది, మయల్గా మహస్సన్ అంటే దొరకలేదనేసి పదాలకి ఉపయోగిస్తారు. అలాగే దౌరి అంటే వెతకడం, శ్వీ అంటే ఏమైంది లేదా ఏం జరిగింది అనే పదాలకు ఉపయోగిస్తారు. దీన్ని మరో విధంగా ఇందాక చెప్పాను కదా, షూసార్ అనేసి కూడా అంటారనమాట. ఓకే అండి, వీడియో ఎలా కనిపించిందో కామెంట్ చేయండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన తెలుగువారికి ఇది ఎవరికైనా ఈ వీడియో ఉపయోగపడద్దు అనుకుంటే మర్చిపోకుండా షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.